నమస్తే. నా పేరు విఎస్జి ప్రసూన్ కుమార్. ఈ రోజున భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమాలు, చట్టాలు. రాజ్యాంగం అనగా ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించే అత్యున్నత నియమావళి చట్టం, ప్రాథమిక శాసనం లేదా మౌలిక శాసనం. రాజ్యాంగం అనేది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వ లక్ష్యాల గురించి తెలిపే అత్యున్నత చట్టం. రాజ్యాంగం అనే భావనను ప్రపంచంలో మొదటిసారిగా అరిస్టాటిల్ ప్రతిపాదించారు. రాజనీతిని గ్రీకులు శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ప్రపంచంలో ప్రప్రథమంగా రాజ్యాంగ చట్టంగా బ్రిటిష్ రాజ్యాంగంను అభివర్ణిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగంను పేర్కొంటారు. భారతదేశంలో ప్రప్రథమముగా రాజ్యాంగ చట్టంగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని పేర్కొంటారు. 1600 నుండి 1947 వరకు గల సుదీర్ఘ భారతదేశ చరిత్రను బిసి రావత్ అనే చరిత్రకారుడు 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. మొదటి దశ 1600 నుండి 1773 వరకు. 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 3 రాష్ట్రాలు అనగా బాంబే, మద్రాస్, బెంగాల్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రహస్య కమిటీ అధ్యక్షులు జనరల్ బుర్గోయింగ్. రెండవ దశ 1773 నుండి 1858 వరకు. 1773 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి రూపొందించిన మొట్టమొదటి చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఈ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవచ్చునని అనుమతిని మంజూరు చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో పరిపాలనను కేంద్రీకృతం చేయడానికి మద్రాస్, బొంబాయి 2 రాష్ట్రాలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఒక ఉన్నత న్యాయస్థానాన్ని అనగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులోని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా నింపే. 1774 పిట్స్ ఇండియా చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయడమైనది. బ్రిటిష్ ప్రధాని సర్ విలియం పిట్స్ ఈ చట్టాన్ని రూపొందించి అమలు చేయడం వల్ల దీన్ని పిట్స్ ఇండియా చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం పరిపాలనా అంశాలను 2 రకాలుగా విభజించారు. మొదటిది వ్యాపార వ్యవహార నియంత్రణ కొరకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ని, రాజకీయాల వ్యవహార నియంత్రణ కొరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. 1793 చార్టెడ్ చట్టం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో మరో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. 1813 చార్టెడ్ చట్టం. ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారాన్ని రద్దు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరుడు భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని ఇచ్చింది. 1813 చార్టెడ్ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా క్రిస్టియన్ మిషనరీ రాక ప్రారంభమైంది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యా వ్యాప్తికే వార్షికంగా ₹1,00,000 కేటాయించింది. 1833 చార్టెడ్ చట్టం. ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారానికి 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో
రూపొందించిన చట్టాల్లో ఇది ముఖ్యమైనది. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారత గవర్నర్ జనరల్గా వ్యవహరింపబడుతుంది. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు తొలిసారి అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యందు ఒక న్యాయస్థాన సభ్యుడిగా లా మెంబర్ నియామకం చేసింది. మొట్టమొదటి న్యాయసభ్యుడు లార్డ్ మెకలే 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా లా కమిషన్ న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకలే. 1853 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వానికే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ చట్టం ప్రకారం శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయం మాత్రం గవర్నర్ జనరల్దే. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ అధికారాలను శాసన నిర్మాణ విధులు, కార్యనిర్వాహక విధులు 2 రకాలుగా విభజించారు. శాసన నిర్మాణ విధుల నిర్వహణకు శాసన మండలి, కార్యనిర్వహణ విధులకు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1853 చార్టర్డ్ చట్టాన్ని అనుసరించి లా కమిషన్ సిఫారసులకు తుది రూపు ఇవ్వడానికి కమిషనర్లను ఏర్పాటు చేయగా వారు ఈ కింది చట్టాలను రూపొందించారు. మొదటిది 1859లో సివిల్ ప్రొసీజర్ కోర్టు పౌర వ్యాజ్య విధాన సంహితం. రెండవది 1860లో ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షాస్మృతి మరియు మూడవది 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నేర విచార విధాన సంహితమని ఏర్పాటు చేశారు. మూడవ దశ 1858 నుండి 1909 వరకు. 1858 సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సక్రమంగా, సమర్థవంతంగా అణిచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ చట్టం అనుసరించి రద్దు చేసింది. విడి సనార్కర్ 1857లో సిపాయి తిరుగుబాటును ప్రప్రథమముగా భారత స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో బ్రిటిష్ రాజు ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ అనే పదవి బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్గా వ్యవహరింపబడుతుంది. మొదటి బ్రిటిష్ వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ 1858 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం భారతదేశ పరిపాలన నియంత్రణ కొరకు పార్లమెంట్లో క్యాబినెట్ మంత్రి హోదా గల భారత వ్యవహారాల మంత్రి లేదా భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవిని సృష్టించింది. ఈ పదవి 15 మంది సభ్యులు గల ఇండియా కౌన్సిల్ సలహా సహకారం మేరకు బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ చేత భారతదేశ పరిపాలన చేస్తారు. మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రి చార్లెస్ వుడ్, ఈయన చివరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్రెసిడెంట్. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారతదేశ పరిపాలనా క్రమము 1 బ్రిటిష్ రాణి, 2 బ్రిటిష్ పార్లమెంటు, 3 భారత వ్యవహారాల మంత్రి, 4 బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. 1861 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా శాసన మండలాలను ప్రవేశపెట్టారు. 1861 భారత కౌన్సిల్ చట్ట ప్రకారం రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా రాజు, జమీందారులకు అవకాశం కల్పించారు. ఈ చట్టం ప్రకారం పోర్ట్ఫోలియో విధానం అనగా వ్యవహారాలు పాలనాపరంగా కేటాయింపు అనే దాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ చట్టం 1862లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో తొలిసారి హైకోర్టును ఏర్పాటు చేసింది. 1892 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ప్రకారం దేశంలోని తొలిసారిగా ఎన్నికల విధానాన్ని పరోక్షంగా ఎన్నికలను ప్రవేశపెట్టారు. 1892 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని సభ్యులను 10 నుండి 16 వరకు పెంచారు. 4వ దశ 1909 నుండి 1935 వరకు.
1909 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టాన్ని మార్లే మింటో సంస్కరణ అభివర్ణిస్తారు. మార్లే భారత వ్యవహారాల మంత్రి, మింటో బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలోనే తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1947 భారత స్వాతంత్ర్య చట్టాన్ని అనుసరించి ఇండియా జాతి విభజన ప్రకారం 2 దేశాలుగా విభజించడానికి ఈ చట్టమే మూలాధారం. తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఇండియా జాతి విభజన ప్రకారం 2 దేశాలుగా విభజించడానికి ఈ చట్టమే మూలాధారం. ఈ చట్టాన్ని అనుసరించి మింటో అతని నియోజకవర్గాల పితామహుడని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం విధానాలను ప్రవేశపెట్టారు. 1909 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని శాసన మండలి సంఖ్య 16 నుండి 60కి పెంచారు. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక న్యాయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే భారతీయుడిని నియమించడమైనది. ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసనసభను ఇంటీరియర్ లెజిస్లేచర్ అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభకు బడ్జెట్ను చర్చించే అవకాశం కల్పించారు. 1919 భారత ప్రభుత్వ చట్ట స్వరూపం. భారత ప్రభుత్వం పరిపాలనా విభాగాలలో కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలో కార్యనిర్వాహక శాఖలో భారత వ్యవహారాల మంత్రి, ఇండియన్ కౌన్సిల్, భారత హైకమిషను ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని శాసన నిర్మాణ శాఖలో బ్రిటిష్ పార్లమెంటు ఉంటుంది. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలో న్యాయశాఖ, ప్రివీ కౌన్సిల్ ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలోని కేంద్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖలో బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ లేదా కార్యనిర్వాహక మండలి ఉంటుంది. బ్రిటిష్ ఇండియా కేంద్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో కేంద్ర శాసనసభ అనగా ద్విసభా విధానం ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో సుప్రీంకోర్టు ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖలో గవర్నర్ ఉంటారు. గవర్నర్ పరిధిలోని పరిపాలన అంశాలు 2 శాఖలుగా విభజించబడినాయి. దానిలో మొదటిది రిజర్వ్ శాఖ, రెండవది బదలాయింపు శాఖలలోని అంశాలు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ మరియు నీటిపారుదల శాఖ. బదలాయింపు శాఖల్లోని అంశాలు వ్యవసాయ శాఖ, ప్రజారోగ్య శాఖ, స్థానిక ప్రభుత్వాలు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ శాఖలన్నింటిలో సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తారు. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో హైకోర్టు ఉంటుంది. 1919 భారత ప్రభుత్వ చట్ట ముఖ్యాంశాలు. ఈ చట్టాన్ని మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణని అంటారు. మాంటెక్ భారత వ్యవహారాల మంత్రి, జేమ్స్ఫర్డ్ బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం అనుసరించడమైనది. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధాన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం అయినది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం అయినది. ద్విసభ అనగా కేంద్ర శాసనసభను 2 సభలుగా అనగా దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటి చైర్మన్ విజి పేటల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సర్ ఫెడరిక్ వైట్. 1919 భారత ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి దౌత్య నిర్వహణ వ్యవహారాలను భారత హై కమిషనర్ నియమించాడు. ఈ చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ను చర్చించి ఆమోదించుకునే అధికారం రాష్ట్ర శాసనసభకే అప్పచెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు, క్రైస్తవులకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సర్వీస్ భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయమని కోరింది. ఈ చట్టం ప్రకారం
ఇండియాలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ఈ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతీయులు పాక్షిక భారతీయ ప్రభుత్వం అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ 1927, 1919 భారత ప్రభుత్వ చట్టాలను వీక్షించేందుకు సజ్జాన్ సైమన్ అధ్యక్షతన 1927లో 6 సభ్యులతో కూడిన ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. 1928లో భారతదేశాన్ని సందర్శించింది. ఈ సైమన్ కమిషన్లో భారతీయ సభ్యులు ఎవరూ లేనందున అన్ని రాజకీయ పార్టీలు దీన్ని బహిష్కరించాయి. సైమన్ కమిషన్ అనేక రాష్ట్రాలను సందర్శించి ప్రభుత్వ విధానంను ఏకపక్షంగా 1930లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్పించింది. సిఫారసులు. రాష్ట్రంలోని ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని పేర్కొంది. ఈ సైమన్ నివేదికను లండన్లోని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో సమీక్షించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో మొదటిది 1930, రెండవది 1931లో, మూడవది 1932వ సంవత్సరంలో నిర్ణయం జరిగింది. పై 3 సమావేశాల్లో పాల్గొన్న భారతీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి ప్రతినిధిగా మహాత్మా గాంధీపై సమావేశాలకు హాజరైన భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు. ఈ సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపకల్పన చేసింది. 5వ దశ 1935 నుండి 1947 లోపు. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం నందు 321 నిబంధనలు, 10 షెడ్యూలు భారత రాజ్యాంగంలో ఉండేవి. భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని నకలు లేదా మాతృక లాంటిదని పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను ఈ చట్టం నుండే గ్రహించారు. దీనిలోని ముఖ్య అంశాలు: ఈ చట్ట ప్రకారం ఇండియాలోని తొలిసారిగా అఖిల భారత సమైక్య పద్ధతిని ప్రవేశపెట్టారు. సమైక్యను ఫెడరేషన్ అంటారు. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫియాడేర్స్ అనే లాటిన్ పదం నుండి తీసుకున్నారు. ఫియాడేర్స్ అనగా ఒప్పందం. సమాఖ్య లక్షణం: మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రెండవది ఈ రెండు ప్రభుత్వాల మధ్య అధికార విభజన, మూడవది లిఖిత రాజ్యాంగం, నాలుగవది దృఢ రాజ్యాంగం, ఐదవది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఆరవది న్యాయ సమీక్ష. అధికారాలు 7. రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనది అనే భావన ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అందజేశారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఈ క్రింది విధంగా కలదు: 59 అంశాలు గల కేంద్ర జాబితా, 54 అంశాలు గల రాష్ట్ర జాబితా, 36 అంశాలు గల ఉమ్మడి జాబితా, అవశిష్ట గవర్నర్ జనరల్కు ఇవ్వడమైనది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టింది. ఈ చట్టంను అనుసరించి రాష్ట్రాల్లో తొలిసారిగా ద్విసభా విధానం అనగా రాష్ట్ర శాసనసభ నందు దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేర్కొన్నారు. ఇండియాలోని 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలను అనగా మద్రాస్, బొంబాయి, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్లలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్టును ప్రవేశపెట్టారు. ఫెడరల్ కోర్టు ముందు ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ చట్టం ప్రకారం బొంబాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికులకు, స్త్రీలకు, ఎస్సీ, ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఈ చట్ట ప్రకారం ఇండియాలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇవ్వడమైంది. మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్. ఈ మధ్యకాలంలో 2006వ సంవత్సరం మహిళలకు కువైట్లో ఓటు హక్కును కల్పించారు. మహిళలకు ఓటు హక్కును నిరాకరించిన వారు అరిస్టాటిల్. ఈ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫెడరల్ పబ్లిక్ కమిషన్ను, రాష్ట్రాలలో ప్రావిన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. క్రిప్స్ రాయబారం 1942. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయ సహకారాలను పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వ క్రిప్స్ రాయబారాన్ని 1942లో భారతదేశంనకు పంపాను. ప్రతిపాదనలో భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారత్కు తాత్కాలిక స్వాతంత్ర్య ప్రాతిపత్తిని రాజ్యాంగాన్ని రాసుకున్నటకు ఒక రాజ్యాంగ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. మహాత్మా గాంధీ క్రిప్స్ ప్రతిపాదనను దివాలా తీసిన బ్యాంకు ముందు తారీఖు వేసి ఇచ్చే చెక్కు లాంటిదని పేర్కొన్నారు. క్యాబినెట్ మిషన్ 1946. లార్డ్ క్లిమిట్ ఆట్లీ లేబర్ పార్టీ బ్రిటన్లోని అధికారంలోకి రావడంతో భారతదేశాన్ని స్వాతంత్ర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్ మిషన్ 1946లో భారత్కు వచ్చింది. దీనిలోని సభ్యులు లార్డ్ ఫెలక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్ మరియు అలెగ్జాండర్ వివి. సిఫార్సులు: భారతదేశంలో 1946 జూన్, జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహింపబడతారని, ఎన్నికైన రాజ్యాంగ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని, పిదప స్వాతంత్రాన్ని అందజేస్తారని ఈ కమిటీ పేర్కొంది. 1947 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం రూపొందించడానికి మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్, భారత స్వాతంత్ర్య బిల్లు. బ్రిటిష్ పార్లమెంట్లో 5 జూలై 1947లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటు ఆ బిల్లును 15 జూలై 1947లో ఆమోదించింది. బ్రిటిష్ రాణి ఈ బిల్లుకు 18 జూలై 1947న ఆమోదం ఇచ్చారు. 15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించబడింది. సంస్థలకు ఏ యూనియన్లోనైనా చేరే అవకాశం కల్పిస్తూ తమకు తాము స్వతంత్రంగా ఉండే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఏ యూనియన్లో చేరకుండా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సంస్థానాలు ట్రావెన్కూర్ కేరళ, జానాషూర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హైదరాబాద్. స్వాతంత్ర్య భారతదేశ తొలి మరియు తుది గవర్నర్ జనరల్ సి రాజాజీ. 1954లో ఇండియాలో అత్యున్నత అవార్డు భారతరత్న తొలిసారిగా సి రాజగోపాలాచారి స్వీకరించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సి రాజగోపాలాచారి గాంధీ మనవడు. 1947లో నెహ్రూ అధ్యక్షతగా పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఈయన ప్రధాని మరియు విదేశీ వ్యవహారాలు, సాంకేతిక పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలను పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంశాఖ, రాష్ట్రాలు, సమాచార మంత్రిత్వ శాఖలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, షణ్ముఖ శెట్టి ఆర్థిక శాఖ, బల్దేర్ సింగ్ డిఫెన్స్, జాన్ మత్తాయి రైల్వే ఉపరితల రవాణా, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ, రాజకుమారి అమృత్ కౌర్ వైద్య మరియు ఆరోగ్య శాఖ, జగజ్జీవన్ రామ్ కార్మిక శాఖ, సిహెచ్ బాబా వాణిజ్యం, పి రఫీద్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్, ఎన్వి గ్విల్ పనులు మరియు విద్యుత్ శక్తి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు సరఫరా శాఖలను నిర్వహించారు.